బియ్యంలో 3 రకాల పేర్లని రాయాలి. చైత్రం, వైశాఖం ఇలా మన తెలుగు నెలలు ఉంటాయి కదా, అది మీ గురువుగారు చెప్తారు. శిశువుని నిరంతరము ఈ సర్టిఫికెట్స్, ఆధారు, పాస్పోర్ట్ అన్నింటిలోని కూడా పెట్టేటటువంటి పేరు ఎప్పుడూ కూడా స్త్రీ శిశువులకి అయితే, పురుష శిశువులకి అయితే పుట్టిన శిశువుకి నామకరణం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పేర్లు పెట్టాలి, నక్షత్ర నామం పెడితేనే శిశువు బాగా జీవితంలో ఎదుగుతారా, నక్షత్ర నామంతో పేరు పెట్టకపోతే అసలు జీవితంలో శిశువుకి ఎదుగుదల ఉండదా, న్యూమరాలజీ బట్టి పెట్టాలా, ఆస్ట్రాలజీ బట్టి పెట్టాలా, ఆల్రెడీ పెట్టిన పేరుని మార్చేస్తే ఏం జరుగుతుంది అని చాలా మంది ఫాలోవర్స్ మనల్ని అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి వీడియో చేయమని మెయిల్స్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. అయితే మనకి పూర్వకాలం నుండి ఒక ఆచారాన్ని మన పెద్దలు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన విషయం ముహూర్త చింతామణి అనేటటువంటి గ్రంథంలో మనకు కనిపిస్తోంది. ఒక శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువుకి నామకరణం రోజున తన తండ్రి గారు బియ్యంలో 3 రకాల పేర్లని రాయాలి. అంటే 3 రకాల పేర్లని మనం ప్రతి శిశువుకి కూడా పెట్టాలి అని మనకి శాస్త్రం తెలియజేస్తోంది. అయితే ఆ 3 రకాల పేర్లు ఏంటి? శిశువు జన్మించిన రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు పెట్టాలి. దాన్నే నక్షత్ర నామం అంటాం. అది ఒకటోది. శిశువు జన్మించిన మాసంలో అంటే చైత్రం, వైశాఖం ఇలా మన తెలుగు నెలలు ఉంటాయి కదా, ఆ మాసానికి సంబంధించినటువంటి నామం ఏదైతే ఉంటుందో అది మీ గురువుగారు చెప్తారు. అలాగా మాస నామం కూడా పెట్టాలి. ఇక మూడో పేరు విషయానికి వచ్చినట్లయితే వ్యావహారిక నామం. శిశువుని నిరంతరము పిలిచేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో దాన్నే వ్యావహారిక నామం అని అంటాం. ఈ వ్యావహారిక నామంతో పిల్లవాడిని పిలవటము, మీ సర్టిఫికెట్స్, ఆధారు, పాస్పోర్ట్ అన్నిట్లోని కూడా ఈ వ్యావహారిక నామాన్నే ఉంచటం వల్ల శిశువుకు పెట్టిన పేరుకి సార్థకత అనేది వచ్చి బలం అనేది చేకూరి వారు బాగా అభివృద్ధి చెందుతారు. అంటే నక్షత్రనామం, మాసనామం, వ్యావహారిక నామం ఈ 3 కూడా నామకరణం రోజు వారి యొక్క తండ్రి గారు బియ్యంలో రాసి వ్యావహారిక నామాన్ని చెవిలో చెప్పటం వల్ల శిశువుకి చక్కటి జ్ఞానం అనేది కలిగి ఆ పేరుకి బలం అనేది కూడా చేకూరుతుంది. అయితే పెట్టేటటువంటి పేరు ఎప్పుడూ కూడా స్త్రీ శిశువులకి అయితే బేసి అక్షరాలతోని, పురుష శిశువులకి అయితే సరి అక్షరాలతోని పెట్టడం మంచిది అని మనకి ముహూర్త చింతామణి లాంటి గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారద ఆస్ట్రో ఛానల్ని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. మీ పిల్లలకి పేర్లు పెట్టాలి అనుకుంటే, మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్లో కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ అనేవి తీసుకొని పడతాయి.